హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనం వీడియో చేసేటప్పటికి మేడారం జాతర గురించి అయితే మనం ఈరోజు ఈ వీడియోలో అయితే నాకు తెలిసిన కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే మీ అందరికైతే తెలియజేయాలైతే అనుకుంటున్నానండి. మేడారం జాతర అనేది ఇది కేవలం పండగ మాత్రమే కాదండి. ఇది తెలంగాణ సంస్కృతి మరియు గిరిజన సాంప్రదాయాలకు ఒక అద్భుతమైన ఘట్టం అన్నమాట. ఈ మేడారం జాతర అనేది ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి అయితే జరుగుతుందన్నమాట. ఈ మేడారం జాతర అనేది ఈ జనవరి 28 నుంచి 31 తారీఖు వరకు అయితే ఈ 4 రోజుల పాటు అనేది మేడారం జాతర అయితే జరుగుతుంది. మేడారం జాతర యొక్క విశిష్టత గురించి అయితే తెలుసుకుందాం. మేడారంలో జరిగే ఈ సమ్మక్క సారక్క జాతర అనేది తెలంగాణ ఒక కుంభమేళా అని కూడా పిలుస్తారనమాట. తెలంగాణ యొక్క కుంభమేళా అని కూడా అయితే పిలుస్తారండి. అసలు ఫస్ట్ అయితే అండి సమ్మక్క సారక్క అంటే నేనైతే అక్కా చెల్లెళ్ళేమో అని అనుకున్నానండి. కానీ తర్వాత నేను తెలుసుకున్న విషయం ఏంటంటే వాళ్ళిద్దరూ అక్కా చెల్లెలు కాదంటేనే అమ్మ కూతుర్లు అంట. సమ్మక్క సారక్క అంటే అమ్మ కూతుర్లు అన్నమాట. ఈరోజు మనమైతే మేడారం యొక్క చరిత్ర గురించి ఈరోజు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం అనుకున్నాం కదండి. అసలు ఏంటి ఇక్కడ అనేది, అసలు ఎప్పుడు జరిగింది ఏంటి అనేది అయితే ఈరోజు తెలుసుకుందామండి. ఇది సుమారు 12వ శతాబ్దంలో జరిగిందండి. అంటే కాకతీయ చక్రవర్తి ఆ టైంలో అయితే జరిగిన సంఘటనలు అయితే ఈరోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మేడారం ప్రాంతాన్ని పాలించే గిరిజన రాజు అంటే ఆ ప్రాంతాన్ని మొత్తం పాలించే ఒక రాజు ఉంటారు కదండి. ఆ రాజు పగిడింత రాజు. ఆయన భార్య సమ్మక్క. వారికి ఒక కుమారుడు అలాగే ఒక కుమార్తె ఉందన్నమాట. కుమారుడు వచ్చేసేటప్పటికి జంపన్న, అలాగే కుమార్తె వచ్చేసేటప్పటికి సారలమ్మ అన్నమాట. మేడారం చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ కూడా అండి కరువుల వలన, ఇంటి పన్నులు అలాంటి ట్యాక్స్ అనేవి కట్టకపోవటం వలన కాకతీయ రాజైన ప్రతాపరుద్రుడు తన సైన్యాన్ని పంపించి యుద్ధాన్ని ప్రకటిస్తారనమాట. ఎందుకయ్యా అంటే ట్యాక్స్ అంటే ఇంటి పన్ను అలాంటివి ఉంటాయి కదండి, అలాంటి పనులు కట్టలేదు అని చెప్పని యుద్ధానికి పంపిస్తారనమాట. గిరిజనుల ఆత్మగౌరవం కోసం పగిడింత రాజు సమ్మక్క కుటుంబం అందరూ కలిసి కాకతీయుల సైన్యంతో బాగా అంటే విపరీతంగా పోరాడతారనమాట. ఈ యుద్ధంలో పగిడింత రాజు, సారలమ్మ, జంపన్న మరణిస్తారు. చివరగా సమ్మక్క కూడాను బాగా యుద్ధం చేసి చివరికి ఆమె రక్తపు గాయాలతో చిలకల గుట్ట వైపు వెళ్ళి అదృశ్యమైపోతుంది. అప్పుడు అక్కడ ఉన్న గిరిజనులు వెళ్ళి అందరు అక్కడ వెతుకుతూ ఉంటారనమాట. అప్పుడు అక్కడ ఒక పుట్ట మీద కుంకుమ భరణం మాత్రమే కనిపిస్తుంది. ఆ కుంకుమ భరణే సమ్మక్కగా భావించి అంటే సాక్షాత్ అమ్మవారిగానే అనుకొని భావించి అక్కడ ఆ అమ్మవారికి అయితే పూజలు అవన్నీ చేసేస్తారనమాట సమ్మక్కకి. ఇంకా ఈ జాతర అనేది 4 రోజుల పాటు అయితే జరుగుతుంది అనుకున్నాం కదండి. అసలు ఎలా జరుగుతుంది ఏంటి అని అంటే మొదటి రోజు సారలమ్మ రాక అన్నమాట. కన్నెపల్లెం గ్రామం నుండి సమ్మక్క కూతురైన సారలమ్మను పూజారులు తీసుకొని వస్తారు. అలాగే అదే సమయంలో సమ్మక్క భర్త అయిన పగిడింత రాజును కూడా అయితే ఇదేంటి తీసుకొని వస్తారనమాట. తీసుకొచ్చి గద్దెలపైన ప్రతిష్ఠిస్తారనమాట. ఇంకా రెండో రోజు వచ్చేసేటప్పటికి సమ్మక్కనైతే తీసుకొస్తారండి. ఇదే అతి ముఖ్యమైన ఘట్టం అన్నమాట. అంటే చిలకల గుట్ట నుండి అంటే సమ్మక్క తల్లిని అయితే కుంకుమ భరణ రూపంలో ఉంటుంది కదండి. ఆ కుంకుమ భరణ అయితే ప్రధాన పూజారి తీసుకొని వస్తారనమాట. తీసుకొచ్చే సమయంలో అయితే అడవి అంతా కూడా అండి మొత్తము భక్తి జనాలతో అయితే అస్సలు బాగా అంటే చాలా హడావుడిగా అనమాట బాగా ఉండిద్ది శివశక్తులతో. అలాగే అమ్మవారి పూనకాలతో అనేది అస్సలు బాగా అంటే బాగా ఉంటుందన్నమాట. అప్పుడు అలాగే అమ్మవారిని సమ్మక్కని తీసుకొచ్చేసేటప్పుడైతే అక్కడ బందోబస్తుకి అట్లా అందరూ ఉంటారు కదండి, పోలీసులు వాళ్ళందరూ గాలిలోకి గన్ షూట్ చేసి అమ్మవారికి అయితే గౌరవ వందనం చేస్తారనమాట. ఇంకా మూడవ రోజు వచ్చేసేటప్పటికి సమ్మక్క సారలక్క ఇద్దరు గద్దెలపైన కొలువై ఉంటారనమాట. ఇంకా భక్తులందరూ అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారనమాట. ఇక్కడ ఇంకొక విశిష్టత ఏంటంటే ఇక్కడ అమ్మవారికి బెల్లాన్ని సమర్పిస్తారనమాట మొక్కులు చెల్లించుకొని. ఆ బెల్లాన్ని అక్కడ అందరూ బంగారంగాను పిలుస్తారనమాట.
ఈ సమ్మక్క, సారలక్క ఇద్దరిని గద్దెల పైన కొలువై ఉంటారు కదండీ! ఆ రోజైతే జనాలనేది లక్షలాది మంది అయితే భక్తులు వచ్చి ఆ రోజు అమ్మవారిని అయితే దర్శించుకొని చక్కగా అమ్మవారికి మనకేవైతే కోరికలు ఉంటాయో ఆ కోరికలన్నీ అమ్మవారి దగ్గర చెప్పుకొని చక్కగా అమ్మవారిని దర్శనం అయితే చేసుకుంటూ ఉంటారండి. ఇంకా నాలుగో రోజు వచ్చేసేటప్పటికి మన ప్రవేశం అనమాట. ఇంకా పూజారులు అనంతరం అమ్మవారిని తిరిగి మళ్ళీ అడవిలోకి తీసుకొని వెళ్ళి ఇంక ఇలా అమ్మవారి యొక్క వనప్రవేశం అయిపోయిన తర్వాత దీంతో అమ్మవారి జాతర అనేది అయితే ముగిచ్చేస్తారండి. ఇదండి మేడారం జాతర యొక్క విశిష్టత అనేది. నాకు తెలిసిన కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే మీ అందరికైతే తెలియజేశానండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ రూపంలో అయితే అడగండి. ఈ వీడియో అయితే మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.